చెప్పాడా? ఏం చెప్పట్లేదు సార్. 3rd డిగ్రీ వాడారా? వాడాం కానీ ఏం చెప్పట్లేదు సార్. అంటే వాడి చేత చెప్పించడం మీ వల్ల అవ్వలేదన్నమాట. వస్తున్నాను రా. తప్పగా ఏరా, ఎస్పీ గారి మనవడు బంగారపు మొలతాడు కొట్టేసి అంత గొప్పవాడి అయ్యావురా. దాని ఖరీదంతో తెలుసురా? 2 లక్షలు. 2 lakhs. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? నాకు తెక్కరేగిందంటే దీనిలో ఉన్న 6 బుల్లెట్స్ నీ కడుపుని జల్లెడి చేసేస్తాయిరా. తీరా మొలతాడు. నేను ఆ మొలతాడు అడిగితే నీ మొలతాడు ఇస్తావేరా? కొట్టండి సార్, కమాన్ కొట్టండి, కిల్ మీ సార్. నేను కొట్టను, ఏకంగా తుపాకీతో కాల్చేస్తాను. మీరు నన్ను కాలుస్తారు ఓకే సార్, మీ వెనకాల నుండి మిమ్మల్ని కాలిస్తే? అందులో బుల్లెట్లు ఉన్నాయిరా. తెలుసు, పోలీస్ ఆఫీసర్ని కాలిస్తే ఉరేసేస్తారా? ఆ విషయం కూడా తెలుసు సార్. దొంగ దొరికాడు సార్. దొరకడానికి నేను ఏమన్నా రూపాయి వెళ్ళనా? పట్టుకున్నాడు సార్. మొలతాడేరా? అదమ్ముతుంటేనే మధ్యలో వచ్చి పట్టుకున్నాడు సార్. మీ వాటా మీరు తీసుకున్న వాటా నాకు ఇచ్చేయండి సార్, మందుకు టైం అయింది. రేయ్, ఈ లోపల తీసి కులబడిచండి. కొట్టదో. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు, మహాత్ముడు మర్డర్లు చేయడు. ఈ ఖాళీ చోరీ చెప్తే విన్నావా? వినలేదు. అందుకే నీకు కఠిన శిక్ష విధిస్తాను. బుల్లెట్లు రా. ఆ విషయం నాకు తెలుసు. పోతే కేసు అవుతురా. అసలే ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. ఈ దెబ్బతో హిట్ లిస్ట్ లో వచ్చేస్తావు. వస్తా. ఈ విషయం 3వ కంటి తెలిస్తే ఉద్యోగం పోతురా. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదురా. ఎక్కడ? రెండు లుచ్చా డాక్టర్ గారు. నా పేరు లుచ్చా కాదండి, లూచా, లుక్కాపురం చక్రవర్తి. మరి గమ్మత్తుగా ఉంది. నేను గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్నాను. నా పేరు బచ్చా, అంటే బక్కి నేను చలపతి. చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నారు. ఏదో టైప్ లేరా. ముందు ఆ వైపు చూడండి. ఏమైంది? బుల్లెట్లు మింగేసేది. బుల్లెట్లు మింగేవా? అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి, రియాక్షన్ అవుతాను మానేసా. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్ కొడతావురా నువ్వు. రేయ్, 6 బుల్లెట్లు మింగాను రా. 6 బుల్లెట్లతో 7 చెరువులు నీళ్ళు తాగిస్తాను రా. జీవితాంతం నేను నడిపిస్తాను రా. ఏంట్రా నువ్వు? సార్ మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అంత తెరవడం అవసరం లేదు, కొద్దిగా తెలిస్తే. కొద్దిగా తెరిచినా పెద్దగా తెరిచినా అన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూయవయ్యా. సార్, దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. చేసేయండి. నేను చేయించుకోను. ఏంట్రా ఆపరేషన్ చేయించుకోనంటావు? ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి. మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు. మాత్రలు మింగ నాకు అలర్జీ. ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లు అలా బయటకు వస్తారా? ఆపరేషన్ చేయించుకోవాలి సార్, నాకు కుదరదు. నేను చేయించుకోను. నేను చేయించుకోవాలి. బాడీ మొత్తం కోసిపారేసి బుల్లెట్లు బయట తీసి మీరు ఊరుకోండి. మీతో కొంచెం మాట్లాడి పోనుంది, అలా రండి. వెళ్ళి మాట్లాడు. సార్ మీరేం వర్రీ కాకండి సార్, నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను. అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి. అవి దేంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా చూడండి, లేకపోతే మింగడం. అప్పుడు చూడండి, బుల్లెట్లు ఒక్కొక్కటి పెస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి. బుల్లెట్లు ఎందుకు మింగారు సార్? నీ పేరేంటి? బచ్చా. బచ్చా అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా. నేను బుల్లెట్లు ఎందుకు మింగుతాను రా? మింగినట్టు యాక్ట్ చేశా. ఎందుకు చేశారు సార్? ఒరే, వీళ్ళన్న దొంగని బంగారు మొలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా. బాధపడకండి సార్, వాళ్ళు అంతే సార్. ఒక రోజు నేను కంపెనీలో దొరికారని 3 రోజులు లోపలేశారు సార్. సరదాగా మన కంపెనీకి వెళ్ళడం సాధమే కదా సార్. నేను సార్. రే, నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే వీడికి ఇస్తానరా కిక్. మామూలు కిక్ ఇవ్వనరా. కొద్దిగా సార్, లైఫ్ అంతా ఇస్తావా? ఇస్తాం సార్. రే మామా, ఫ్యాషన్ షో కోసం కంట్రీ క్లబ్ లో రిహార్సల్ జరుగుతున్నాయిరా. మా అంకలే రా దాని కన్వీనర్. నీ ఇష్టం వచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకో. నేను ఫోన్ చేసి చెప్పాను. ఏమైందిరా? క్లచ్ వేర్ తెగిపోయిందిరా. దిగు, పట్టుకో. నువ్వు వెళ్ళి క్లచ్ వేర్ ఎంచుకురా, నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. రేయ్, హాయ్ గాయ్స్. ఈ పిల్లవాడి మనసు ఇప్పుడు చేయి జారిపోయింది. ఆ పిల్ల దాన్ని చూడగానే ప్రేమలోన పడ్డాడు. ఈ యాక్సిడెంట్ ఎంత పని చేసిరో రామ, ఇది గుండెల్లో అంతలోనే పుట్టిరో ప్రేమ. హఠాత్తుగా ప్రేమ పుడితే సచేత
మీరు చేసుకోబోతున్నా చి, 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 చి. 24 గంటలు టీవీయేనా? మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి సంగతి ఏదో చూడాలని జ్ఞానం లేదే. మీకేం కావాలో అడగొచ్చుగా. కాఫీ. వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి. ఎవరొద్దన్నారు? నీ వల్ల సబార్డినేట్ల ముందు కూడా చులకనైపోతున్నాను కదా.